మన స్టూడెంట్లకు ట్రంప్ ట్రబులట. వీసా రూల్స్ని కఠినం చేస్తున్న అమెరికా ప్రెసిడెంట్ సగానికి సగం పడిపోయిన F1 వీసా అప్రూవల్స్. F1 వీసా రెన్యువల్ గడువు ఒక ఏడాదికి కుదింపు. గ్లోబల్ ప్రోగ్రామ్స్ ఎంచుకునే వాళ్ళు దేశం బయట ఉండేందుకు 5 నెలలే గడువు. ఇంటర్న్షిప్, స్టూడెంట్ ఎక్సైజ్ ప్రోగ్రాంలకు ఆటంకాలు. క్యాంపస్ పార్ట్ టైంలపైన విపరీతమైన ఆంక్షలు. గత 5 ఏళ్లలో పోలిస్తే రెట్టింపు పైన ఫీజుల భారం. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాలపై విద్యార్థుల చూపు. అమెరికాలో చదువుకోవాలనుకునే మన దేశ విద్యార్థులకు, ప్రత్యేకించి తెలుగు స్టూడెంట్స్కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వీసా రూల్స్ను కఠినతరం చేయడం వలన చట్టాలకు ట్రంప్ పదును పెడుతుండడంతో అక్కడ చదువుకోవాలనుకునేటువంటి వారికి భారంగా మారుతున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యార్థుల వీసాను తిరస్కరణకు గురవుతున్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తోంది. సో దానికి సంబంధించిన వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి 4వ పేజీలో చూస్తే, మనము ట్రంప్ ట్రబుల్, ఫీజుల భారం. అమెరికాలో ఫీజులు కూడా భారంగా మారుతున్నాయి. గత 5 ఏళ్లలో పోలిస్తే అక్కడ చదువుల ఖర్చులు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ప్రైవేట్ యూనివర్సిటీలో చదవాలంటే 40 లక్షల దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నదని, గతంలో 25 లక్షల వరకు ఖర్చు అయ్యేది. ప్రభుత్వ యూనివర్సిటీలో చదివేందుకు 17 లక్షల దాకా ప్రస్తుతం ఖర్చు చేయాల్సిన పరిస్థితులున్నాయంటూ, గతంలో అందులో సగమే ఉండేదంటూ స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇప్పటి తిండి తిప్పలు ఇతర ఖర్చులకు ఏటా 12 లక్షలు, హెల్త్ ఇన్సూరెన్స్కు మరొక 1.5 లక్షల దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నట్టున్నారు. అయితే వీసా వచ్చిన వాళ్ళు అక్కడ చదువుకుందామని అనుకున్న ఆ చదువుల ఖర్చు తడిసి మోపడవుతున్నది. ఇటు పార్ట్ టైం జాబులు చేసుకోవడానికి అవకాశాలు లేకుండా పోతుండడంతో అమెరికా మీద స్టూడెంట్స్ ఆశలు వదులుకుంటున్నారు. ఆ దేశానికి బదులు ఇతర దేశాలపై ఆసక్తి చూపిస్తున్నారు. సగానికి పడిపోయినాయంట స్టూడెంట్ వీసా పర్మిషన్లు. అమెరికా గణనీయంగా తగ్గిస్తున్నది. ట్రంప్ అధికారం చేపట్టడానికి ముందు వరకు F1 స్టూడెంట్ వీసాలకు అప్లై చేసుకున్న వాళ్ళు 80% వరకు ఆమోదం పొందేవి. కానీ ఇప్పుడు సగానికి పైగా పడిపోయినట్టుగా చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనకు వ్యక్తమవుతున్న నేపథ్యం. అయితే నిరుడు డిసెంబర్లో 7,630 F1 వీసాలకు ఆమోద ముద్ర పడగా, ఈ ఏడాది జనవరిలో ఆ సంఖ్య 1,667కు చేరింది. ఇటు 2024 జనవరిలో పోల్చగా సగానికి సగం తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో 2,663 F1 వీసాలకు అమెరికా ఆమోదం తెలిపింది. మామూలుగా అమెరికాలో ఫాల్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, వింటర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఫాల్లో అడ్మిషన్లకు సంబంధించి వీసా అప్రూవల్స్ చాలా వరకు పడిపోయాయి. మరోవైపు గతంలో F1 వీసా ఎక్స్పైర్ అయ్యాక 48 నెలల పాటు దాన్ని రెన్యువల్ చేయించుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని ట్రంప్ సర్కార్ కేవలం 1 ఏడాదికే పరిమితం చేసింది. దీంతో స్టూడెంట్ల వీసా రెన్యువల్కు తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే గతంలో F1 వీసాను ఒకసారి జారీ చేస్తే కోర్సు పూర్తయ్యే వరకు వ్యాలిడిటీ స్టేటస్లో ఉండేది. కానీ ఇప్పుడు కోర్సు పూర్తయ్యేలోపు 4 సార్లు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందంటూ చెబుతున్నారు. పార్ట్ టైం జాబ్ల కష్టమేనంట. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్, ప్రభుత్వ యూనివర్సిటీలపై అనేక ఆంక్షలు విధించారు. గ్లోబల్ ప్రోగ్రామ్స్కు ఎన్రోల్ చేసుకోవాలనుకునే విద్యార్థులకు మింగుడు పడని నిబంధనలు విధించారు. గ్లోబల్ ప్రోగ్రామ్స్ చేయాలనుకునే విద్యార్థులు అమెరికాలో ఏదైనా యూనివర్సిటీలో చదువుతూనే విదేశాల్లో ఇంటర్న్షిప్లు చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ట్రంప్ దానికి బ్రేక్ వేశారు. గ్లోబల్ ప్రోగ్రామ్స్కు ఎంచుకునే విద్యార్థులు అమెరికాలో చదువుకునే సమయంలో 5 నెలలకు మించి బయట దేశాల్లో ఇంటర్న్షిప్లు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇటు గతంలో క్యాంపస్లో పార్ట్ టైం చేసుకునేందుకు అవకాశం ఉన్నా కూడా ఇప్పుడు అనేక రూల్స్ను పాటించాల్సి ఉంటుంది. ఇక నిర్దేశించినటువంటి సమయం కన్నా ఎక్కువగా పనిచేసేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇక బయట పార్ట్ టైం చేసుకునే విద్యార్థుల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. మన విద్యార్థులు అక్కడ చదువు పూర్తి చేసిన ఉద్యోగాలు దొరకడం కష్టంగానే మారుతుందంటున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత అమెరికన్లకు అవకాశాలు ఇచ్చాకే వేరే ఎవరికైనా అవకాశాలు ఇవ్వాలంటూ ట్రంప్ రూల్స్ తెచ్చిపెట్టారు. సో ఇక్కడ క్లియర్గా మీకు అర్థమైంది ఒకటి, ట్రంప్ రాకముందు అమెరికా వేరు, ట్రంప్ వచ్చినాక అమెరికా వేరు. ట్రంప్ రాకముందు అమెరికా పోయిన మన భారతీయుల పరిస్థితి వేరు, మన భారతీయ స్టూడెంట్స్ల పరిస్థితి వేరు. ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికా పోయి చదువుకుంటున్నటువంటి మన భారతీయుల పరిస్థితి వేరు. గతంలో 6-7 వేల మందికి వీసా వస్తే 6 నుంచి 7 మందికైనా 6 నుంచి 7 వేల మందికి F1 వీసాలు వస్తే, F1 వీసాలకు ఆమోద ముద్ర వేస్తే ఇప్పుడు 1600, 1500కు తగ్గిపోయిందట. సో F1 వీసాలకు ఆమోద ముద్ర వేస్తలేరు,
అసలు అమెరికా పోవాలంటే కూడా మనోళ్ళకి ఇంట్రెస్ట్ లేదట. మీ అందరికీ తెలుసు, అమెరికా పోయి చదువు పేరుతోటి అక్కడ చదువుకుంటూనే పార్ట్ టైం చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించుకొని ఇక్కడ ఇంటికాడ అవయ్య అమ్మకియాలి, అక్కడ ఉన్నత చదువులు చదవాలి, మన అదృష్టం బాగుండి సెటిల్ అయితే అమెరికాలోనే ఉంటాం. లేదంటే ఇంకా వేరే దగ్గర ఏమైనా పోయి ఉద్యోగం చేసుకోవాలి. అరే పలానా అమెరికాలో వీడు చదివి వచ్చినట్ట, అమెరికాలో వీడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకోటో కంప్లీట్ చేసి వచ్చినట్ట, అక్కడ పట్టా పొంది వచ్చినట్ట అని భారతీయులు అనుకుంటారు. ఇక్కడ ఉద్యోగాల్లో మనకు జీతం ఎక్కువ ఉంటుంది, మంచి ప్రయారిటీ ఇస్తారని అమెరికాలో చదువుకొని వచ్చే వాళ్ళు ఉంటారు, అమెరికాలో సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇట్లా చాలామంది ఎన్నో కళలు కానీ మన భారత్ను వదిలి కట్టుకున్న భార్యలను వదిలి కన్న తల్లిదండ్రులను వదిలి అమెరికా పోయి కొన్నిసార్లు ఉన్నత చదువులకు పోతారు. అక్కడ పోయి చదువుతూ ఉంటారు, అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకొని వాళ్ళు పైసలు ఇక్కడ పంపిస్తుంటారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి లేదట. అనేకమైనటువంటి కండిషన్స్, అనేకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి మొదటిగా అమెరికన్స్కి ఉద్యోగం ఇచ్చినాకనే ఇతర దేశాల వాళ్ళకి ఇలాంటి కండిషన్స్ పెట్టడం, పార్ట్ టైం జాబ్స్కు పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇక వీసాలకు ఆమోద ముద్ర వేయకపోవడం. గతంలో 48 నెలల పాటు వాళ్ళ వీసాకు సంబంధించి వాళ్ళు మళ్ళీ 48 నెలల పాటు దాన్ని రెన్యువల్ చేయించుకునేందుకు అవకాశం ఉండదట. ఇప్పుడు 1 ఇయర్లోనే రెన్యువల్ చేసుకోవాలి, లేకపోతే లేదు అంటున్నారట. 48 నెలలు ఎక్కడ అంటే 24 దాదాపు 4 ఏళ్ళ అవకాశం ఉండే గతంలో. ఒక వీసాను రెన్యువల్ చేసుకోవాలంటే గతంలో 4 ఏళ్ళు ఉంటే ఇప్పుడు ఏడాది లోపల రెన్యువల్ చేసుకోవాలంటే ఓ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకోటో చదివేటోడు గతంలో ఒక్కసారి వీసా తీసుకుంటే 4 ఏళ్ళ దాకా రెన్యువల్ లేకుండా అప్పటికల్లా వాళ్ళు చదువు అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఏడాదికోసారి రెన్యువల్ చేసుకుంటూ పోవాలన్నట. సో ఇట్లా అమెరికాలో ఉన్నటువంటి మనోళ్ళు మాత్రం మస్తు తిప్పలు పడుతున్నారు. అసలు అమెరికాకు పోవాలంటేనే భయపడుతున్నారట. ఈ అమెరికా పోవడొద్దురా నాయన, ఈ అమెరికా బదులు వేరే దేశాలకు పోదాం, జర్మనీయో లేకపోతే ఇతరితర దేశాలకు పోదాం అని చెప్పేసి అక్కడ చూస్తున్నట. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాల వైపు భారతీయ యువత చూస్తుందట. అమెరికా కొద్దు, స్టూడెంట్ వీసాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. గతంలో 7,000 అప్రూవల్స్ వస్తే ఇప్పుడు కేవలం 1,600, 1,500 అప్రూవల్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మన స్టూడెంట్స్ అంతా కూడా అమెరికా నుంచి కాకుండా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాల నుంచి పట్టా పొందాలి, అక్కడ ఉద్యోగాలు సాధించాలని చూస్తున్నారట. మరి చూడాలి మన దేశ పిల్లల భవిష్యత్తు. మరి నిజంగానే ట్రంప్ నాశనం చేస్తూ ఉన్నాడు. మరి ట్రంప్ కొంత ఎక్కువైపోయింది, ట్రంప్ ఆగడాలకు మరి ఎక్కువైపోయింది. కాబట్టి ట్రంప్కి ఎట్లా చెక్ పెడుతారో భవిష్యత్తులో చూడాలి. భారత్పై టారిఫ్ 25 కాదు 27% అంటే ఇక ట్రంప్ అరాచకాలు మామూలుగా లేవు. దంచి కొట్టింది రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలంటూ వార్త కనిపిస్తూ మనం చెప్పినాం కదా, చార్మినార్ పెచ్చులు ఊడిందని. ఇక్కడ చార్మినార్ పెచ్చులు మనకు క్లియర్ కనబడతా ఉన్నాయి. రైట్.